వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సర్పంచ్ అభ్యర్థుల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరు వర్గాలను పోలీస్ కేంద్రం వద్ద నుండి పోలీసులు పంపించారు. చెదురుమొదురు ఘటనలు తప్ప ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే మూడో విడత పోలింగ్కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 4 మండలాలు, మంచిర్యాల జిల్లాలోని 4 మండలాలలో కూడా ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు కూడా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు అయితే బారులు తీరిన తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటా ఉన్నారు. అధికారులు కూడా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇతర అయితే కొన్ని ప్రాంతాలలో ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇందారం పోలింగ్ కేంద్రం కావచ్చు, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే కాగజ్నగర్కు సంబంధించి కొన్ని ప్రాంతాలలో కొంత చెదురుమొదురు ఘటనలు కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా కూడా అధికారులు కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని చెదురుమొదురు ఘటనలు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇందారం పోలింగ్ కేంద్రం కావచ్చు, అదేవిధంగా కూడా పోలింగ్ కేంద్రం వద్ద కూడా కొంత అభ్యర్థుల మధ్య ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు లోపల ఏదైతే ప్రచారాలు నిర్వహిస్తున్నట్టు మని అంటూ కూడా మరొక ఏదైతే సర్పంచ్ వర్గీయులు అయితే కొంత ఆందోళన చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు కూడా ఎక్కడైతే ఘటనలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా అందరినీ ఇక్కడి నుంచి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి కూడా 100 మీటర్స్ ఎబోవ్నే పైకి 100 మీటర్స్ లోపలకు రాకుండానే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే అధికారులు కొద్దిగా ఏదైతే పట్టించుకోకపోవడంతో కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోపలికి రావడం జరిగింది. పోలింగ్ కేంద్రం ముందే కూడా ఏదైతే కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొనగా ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే భారీగా కూడా మోహరించారు. ఇది ఒక కొంచెం ఈ జైపూర్ మండలానికి సంబంధించి ఇందారం కొంచెం సమస్యాత్మక కేంద్రం, అదేవిధంగా కూడా భారీగా కూడా ఓటర్లు ఉన్నారు. 4000 పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి కేంద్రం, పెద్ద కేంద్రం, ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఉదయం నుంచే లైన్ క్యూ కడుతున్నారు. ఓట్లకు అయితే వినియోగించుకున్న పరిస్థితి కొనసాగుతుంది. కానీ అభ్యర్థులు కూడా ఏదైతే సెంటర్లకు వెళ్ళి కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారని అయితే కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అధికారులు ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులతో పాటు వాళ్ళందరినీ కూడా సంజాయించి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా కూడా కొన్ని చెదురుమొదలైన ఘటనలు తప్ప మంచిర్యాల జిల్లాకు సంబంధించి కాబట్టి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఒక ఏదైతే సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిండు. ముఖ్యంగా కూడా ఏదైతే రాసపల్లి కాకినాడ మండలం రాసపల్లి గ్రామ పంచాయతీ నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా బామెల్ల రాజయ్య అనేటువంటి వ్యక్తి కూడా ఏదైతే బరిలో నిలిచారు. అయితే కొంత డబ్బులు పంపిణీ జరిగిన నేపథ్యంలోనే తాము గెలుస్తామో లేదో అన్నటువంటి అనుమానంతో కూడా రాజయ్య అయితే ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడిండు. కుటుంబ సభ్యులు కూడా రాజయ్యని అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం కూడా ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా కూడా కొంత ఇబ్బందులు అయితే అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ దానికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కూడా ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు అంటే 11 గంటల వరకు కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్లో కూడా 26.5%, అదేవిధంగా కూడా రెబ్బనకు సంబంధించి కూడా 17.32, తిర్యానికి సంబంధించి కూడా 10.47, కాగజ్నగర్కు సంబంధించి కూడా 18.71గా కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 4 మండలాలు ఇటు చెన్నూరు, భీమారం, జైపూర్తో పాటు కోటపల్లి మండలాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. చెన్నూరులో 27.27, అదేవిధంగా కూడా భీమారంలో 24.81, జైపూర్లో కూడా 23.96, కోటపల్లిలో కూడా ఏదైతే 28.63గా పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఏదేమైనప్పటికీ కూడా చెదురుమొదరు ఘటనలు తప్ప ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. 1 గంట తర్వాత కూడా 2 గంటల నుండి కూడా ఈ పోలింగ్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సాయంకాలం అంటే కొన్ని పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు, ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు భీమారం కావచ్చు, ఇందారం కావచ్చు, ఇక్కడ కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి సమయం కొంత 7 నుంచి 9 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ఓటింగ్ తర్వాత ఎవరైతే
ఏదైతే వార్డు మెంబర్ గెలుస్తారో ఇదే రోజు కూడా ఉప సర్పంచులను కూడా ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంటుందంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా మొత్తం కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా ఇప్పటివరకు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.